వర్ధిల్లాలి బడెడ్జంట నాయకత్వం, వర్ధిల్లాలి బడెడ్జంట నాయకత్వం, వర్ధిల్లాలి బడెడ్జంట నాయకత్వం. ఓకే వర్ధిల్లాలి బడెడ్జంట నాయకత్వం, వర్ధిల్లాలి బడెడ్జంట నాయకత్వం, వర్ధిల్లాలి బడెడ్జంట నాయకత్వం, వర్ధిల్లాలి బడెడ్జంట నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోదీ నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, తెలుగుదేశం పార్టీ. లేదమ్మా చూపించే ఏంటి అని అంటే మర్చిపోయాక ఏ ఆపరేషన్ ఏం పడినా ఏం లేదు. తర్వాత మీరు వేసుకోవచ్చు. రాంబాబు వచ్చాడు. ఓకే తరగతి ఓకే ఓకే రైట్. తీశారు. ఇప్పుడు రీవోక్ అవుతాయి, మేలో రోజు రీవోక్ అవుతాయి. మళ్ళీ పాత పెన్షన్ తీసిన ఇస్తారు. సరే దాని చేతుల్లో కూడా లేదు అప్పుడు. అది తీసేటువంటి తీసేది తప్ప 100% లేకపోయినా రైట్ ఓకే. నాయకత్వం, వర్ధిల్లాలి బడెడ్జంట గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోదీ నాయకత్వం. ఏమండి ఎవరిని అడగని అవసరం. మే 1 అటువంటి పెట్టుకున్నావు నువ్వు. 4000 వస్తుందా? వస్తుంది కదా. అడిగితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి 1వ తారీఖునే మరి అందరికీ కూడా పెన్షన్ అందించాలన్న ఉద్దేశంతో మరి ప్రతి నెల కూడా మరి పెన్షన్ ఏ విధంగా అయితే అందిస్తున్నామో అలాగే ప్రజల్లోకి నాయకులు వెళ్తేనే అక్కడ ఏదైనా సమస్యలు ఉంటే తెలుస్తాయన్న ఉద్దేశంతో మరి ప్రతి నెల 1వ తారీఖున వివిధ డివిజన్లో, ఎందుకంటే ఒకేసారి అన్ని డివిజన్లకి తిరగడం కూడా కుదరనప్పటికీ కూడా ఒక్కోసారి ఒక్కో డివిజన్లోకి వెళ్తే ప్రజా సమస్యలు కూడా తెలుస్తాయన్న ఉద్దేశంతో ప్రత్యేకించి వాళ్ళ ఇంటి దగ్గరికి ప్రజానాయకులైన మేము కానీ, జనసేన నాయకులు కానీ, బీజేపీ వాళ్ళు కానీ వెళ్తాం జరుగుతుంది. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు అధికారులు కానీ మా ఉంటే అలాగే ప్రజలు కానీ అక్కడ ఉన్న నాయకులు కానీ వస్తారు కాబట్టి అక్కడ సమస్యలు మాకు కూడా తెలుస్తాయి. ఆ సమస్యల పరిష్కరించే బాధ్యత మా మీద కూడా ఉంది కాబట్టి ఆ దిశగా మరి పెన్షన్లు అనే కార్యక్రమంలో నిరంతరం మనం పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఏ సమస్య వచ్చినా సరే, ఎందుకంటే దానికి కూడా ఆన్లైన్ నెంబర్ కలెక్టర్ గారిది కానీ, కమిషనర్ గారిది కానీ, మాది కానీ అందరికీ కూడా మీ అందరికీ కూడా ఇచ్చాం. ఏ ఇబ్బంది ఉన్నా సరే ఒక్కొక్కటిగా, ఎందుకంటే రోడ్లు అన్నీ ఒకసారి అవునప్పటికీ కూడా ఏ విధంగా అనేది అభివృద్ధి సంక్షేమం రెండూ చేస్తున్నారు. ప్రజలు దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి వైద్యం విషయంలో ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో ప్రతి విషయంలో కూడా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు మేలైన సేవలు అందిస్తుందనేది మీరు గుర్తించి ప్రజలకు సహకారం అందించాలి. అలాగే శానిటైజేషన్ సంబంధించి
ఎవరైతే మున్సిపాలిటీ ఎంతమంది వర్కర్లు ఉన్నా సరే వేసవకాలంలో అయితే పర్వాలేదు, కానీ వర్షాకాలం వచ్చేసరికి ఇబ్బందులు అవుతాయి. ఆ ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యతను ప్రజలు కూడా తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ, ఏదైనా వ్యర్థ పదార్థాలను కాలువలో వేయకోకుండా టబ్బులు వేసి వాళ్ళకి అందిస్తే మున్సిపాలిటీకి కూడా మేలు జరుగుతుంది. ఎవరికి ఏదైతే అర్హత ఉన్నా తీసేసినవి కానీ, అలాగే భర్త చనిపోతే భార్యకి ఇవ్వాల్సినవి కానీ 3,11,000 అట్లని ఐడెంటిఫై చేయడం జరిగింది. మే 1 నుంచి 99,000 పెన్షన్లు, కొత్త పెన్షన్లు ఏదైతే భర్త చనిపోయారో అవన్నీ కూడా ఇవ్వడం జరుగుద్ది. అలాగే అర్హత ఉన్న పెన్షన్లన్నీ కూడా ఒకసారి, ఎందుకంటే నియోజకవర్గాలకి పంపించి ఇది వరకు తీసేసిన పెన్షన్లో ఈ ఉన్నాయి, ఇంకేదన్నా ఉన్నాయి అర్హత ఉన్నాయి అనేది చూడాలి కాబట్టి అనే ఉద్దేశంతో మేలో వాటితో పాటు అవి కూడా నియోజకవర్గాలకు పంపించి వాటిని కూడా కూలంకషంగా పరిశీలించిన తర్వాత ఆ పెన్షన్లు కూడా మే తర్వాత జూన్ నుంచి అవి కూడా ఇవ్వడం జరుగుద్ది. ఎందుకంటే ఆర్థిక పరంగా ఇబ్బంది ఉండకూడదు, అలాగే ఏదైతే అన్యాయం జరిగిందో వాళ్ళకు కూడా న్యాయం చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి ఆల్రెడీ ఆ ప్రశ్న కూడా మేము అసెంబ్లీలో అడగడం జరిగింది. దానికి సమాధానం కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు బడేటి సంటి గారి ఆధ్వర్యంలో మరి నూతన ఏదైతే ప్రతి నెల 1వ తారీఖుని క్రమం తప్పకుండా పెన్షన్స్ కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో భాగస్వామిగా ఈ రోజున ఎన్టీఆర్ కాలనీ 19వ డివిజన్కి రావడం జరిగింది. మరి ఈ రోజున రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికి కూడా ఎక్కడా కూడా తారీఖు మారకుండా మరి ఒక కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క ఆలోచన మేరకు, వారు ఇచ్చినటువంటి హామీల మేరకు పెన్షన్ సౌకర్యాన్ని అందిస్తూ మరి రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి మూడు కళ్ళుగా చూసుకున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఒకవైపున శానిటరీ కానివ్వండి, అదేవిధంగా మౌలిక వసతులు రోడ్ల కల్పనలో కానివ్వండి, ఉపాధి కల్పనలో కానివ్వండి, అన్ని రకాలుగా కూడా గాడి తప్పినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగాన్ని గాడిలో పెడుతూ మరి ఆర్థిక వనరులను సృష్టించే మార్గంలో ఈ రోజున ప్రయాణం చేస్తూ ఉంది. గడిచిన 9 నెలలు అంటే 10 నెలలు 10వ నెలలకు వెళ్తూ ఉన్నాం. ఇంకో 4 రోజులు వస్తే మరి ఈ యొక్క 10 నెలల పాలన కూడా సుపరిపాలనగా కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రజానీకమందరూ కూడా దీన్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రతిపక్షాలు ఏంటంటే వాళ్ళకి పని పాటు లేక ఈ రోజున అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి చేతగాక, ప్రజలు వాళ్ళకి ఇచ్చినటువంటి పరిపాలన, వాళ్ళకి పరిపాలించేటువంటి చేతగాక, అడ్మినిస్ట్రేషన్ కుదరక మూర్ఖత్వంగా ప్రవర్తించి ఈ రోజున రాష్ట్ర ప్రజానీకాన్ని అందరిలోకి నెట్టివేసినటువంటి పరిస్థితి, ప్రమాదంలోకి నెట్టివేసినటువంటి పరిస్థితి చూసాం. మరి ఇదే రకంగా కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన విధానాలతో, మంచి ఆలోచన భావాలతో మరి యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే దిశగా, ప్రజల యొక్క జీవితాల్లో వెలుగులు నింపే దిశగా ఈరోజు ప్రయాణం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ సంటి గారు మరి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకి అన్ని రకాలైనటువంటి సమస్యలు పరిష్కరిస్తూ, ఆ సమస్యలు ఏ రకంగా పరిష్కరించాలి, వచ్చినటువంటి ప్రజలకు అందుబాటులో ఉంటూ చేస్తూ ఉన్నారు. గడిచిన 9 నెలలకు కూడా రకమైనటువంటి పరిపాలన ఉంది. మరి కార్పొరేషన్ కూడా అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకుంటూ ఉంది. మంచి పరిపాలనని ప్రజలు కూడా అవగాహన చేసుకొని దానికి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం.